అందరికీ నమస్కారం. బౌన్సర్లు వీరి పేరు చెబితేనే ఈరోజు భయపడే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వాళ్ళు ఒక్కోళ్ళు బాగా ఆ కండల గండలు బాగా దిట్టంగా పెంచి బిర్రుగు తిని టైట్ షర్ట్స్ వేసి ఒక్కోళ్ళ కింద కండలు పెట్టి కూడా సెలబ్రిటీల పక్కన ఒక వలాకారంలో కూడా బౌన్సర్లు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంగరక్షకులుగా కూడా బౌన్సర్లని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు గతంలో కూడా. ఇప్పుడు సెలబ్రిటీలు ఎక్కువగా కూడా పోలీసుల మీద ఆధారపడకుండా కూడా ఈ బౌన్సర్లను నియమించుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థాయి, వాళ్ళ తాహత, వాళ్ళకున్న పబ్లిసిటీ పిచ్చిని బట్టి ఒక్కోళ్ళు బౌన్సర్లను సంఖ్యను పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్లో కూడా మంచు ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి వివాదం, బౌన్సర్లు ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకుని మంచు మనోజ్, మంచు విష్ణు ఫ్యామిలీల మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ వాతావరణంలో కూడా బౌన్సర్లు ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకున్నటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు కదిలాడుతూనే ఉన్నాయి. అసలు వీళ్ళకి అంత ఆత్రత ఎందుకు, అంత ఆతృత ఎందుకు? ఇప్పుడు మంచు మనోజ్, మంచు విష్ణు ఫ్యామిలీ మధ్య, అదేవిధంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీ మధ్య, వీళ్ళంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య వారు జరుగుతూ ఉన్నప్పుడు ఈ బౌన్సర్లు అతి చేయటం ఎందుకు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవటం ఎందుకు? ఈరోజు సెలబ్రిటీలు వస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను కూడా వాళ్ళు నెట్టే విధానం కూడా చాలా ఇదిగా ఉందని కూడా ప్రజలైతే బౌన్సర్లు మీద రెచ్చిపోతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. బౌన్సర్లు శృతి మించి రెచ్చిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తాం బాగా. ఈ బౌన్సర్లు చేసేటువంటి వికృతి చేష్టలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే సందర్భాలు అయితే ఈరోజు ఏర్పడ్డా ఉన్నాయి. పోలీసు అధికారులు ఇలాంటి బౌన్సర్లు చేస్తున్నటువంటి వికృత చేష్టల మీద, అదేవిధంగా ప్రజల మీద రెచ్చిపోతున్నటువంటి సంఘటనలు కూడా వాటినన్నింటినీ పరిశీలించి ఇలాంటి పునరావృతం కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మీరు పోలీస్ అధికారులాగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం అంతా మా సెలబ్రిటీ వల్లే వస్తుంది అని చెప్పేసి మీరు అతి చేయటం అది పద్ధతి కాదు. ఎందుకంటే అంత అధికారం ఉన్నటువంటి పోలీసులే ఒక్కొక్కసారి ప్రజాభిష్టం మేరకు ప్రజలు అక్కడ ఒక సెలబ్రిటీ వచ్చినా కానీ, ఒక ప్రజాప్రతినిధి వచ్చినా కూడా అక్కడ వాళ్ళ పర్మిట్స్కి లోబడే వాళ్ళ విధులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ బౌన్సర్లు చేసేటువంటి ప్రజల మీద రెచ్చిపోవటం, ప్రజలను నెట్టడం, ఒక మూకుమ్మడిగా బౌన్సర్లు అందరూ కూడా నెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా కొంతమంది మనతో చెప్పడం జరిగింది. కొన్ని మీటింగుల్లో కూడా బౌన్సర్లు చేస్తున్నటువంటి వికృతి చేష్టలను కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు.